మాతాజీ అంటే ఏడుస్తున్నా అంటే అసలు నార్త్ సైడ్ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సో అదేదో సినిమా ఉంది ఉదయకరణ్ అనిత సినిమా, ఇద్దరు పరిగెత్తుకొచ్చి నువ్వు లేక నేను లేను నువ్వు నేను సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది, ఆ సీన్ ఊహించుకోవాలి ఏంటి? ఇందాక ఎవరో టైటిల్ పెట్టారు, తమిళన్ పెట్టారండి, అదే నువ్వు లేక నేను లేను అఘోరి వర్షిని లైఫ్ సక్సెస్ఫుల్లీ ఎండెడ్ అని చెప్పని ఏదో పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని పెట్టారు. యా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అలాగే కనబడుతుందా చుట్టూ చూస్తూ? హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. 200% లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఏమన్నా అనుకోని సభ్య సమాజం బట్ మనసులు కలిసినాయి, హ్యాపీగా ఉన్నాం. మీరు ఎంత వ్యతిరేకించినా చాలా మందికి అదే డౌట్, ఆ మనసులు కలవటానికి ఏంటి అంత ఫెవికాల్ ఏముంది మధ్యలో మనసులు కలవటానికి అని చాలా మందికి డౌట్. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, నమ్మకం అండ్ జెన్యూనిటీ, ఈ మూడు ఉంటే ఎవరైనా కానీ లైఫ్ టైం హ్యాపీగా జీవించవచ్చు. అది కొంతమంది అర్థం చేసుకోలేక గొడవలు పడి డైవర్స్ తీసుకుని సూసైడ్ దాకా వచ్చి ఇలా అవుతుంది. కానీ ఒక చిన్న గొడవ అయినా సరే మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి ఉంటది. గొడవ అని చెప్పి జనరల్ గా పెళ్ళైన జంటలు విడిపోతుంటుంటారు కదా డివోర్సులు తీసుకుని, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తావా? వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, చిన్న చిన్న గొడవలకి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఇద్దరు పర్సనల్ గా ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకోండి. ఓకే అది కరెక్ట్ అనిపిస్తే చేయండి, రాంగ్ అనిపిస్తే దాన్ని ఆపేసుకోండి. అంతేగాని డైవర్స్ తీసుకుని మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకోవడం అలాగా వద్దు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని దాన్ని బట్టి లైఫ్ అనేది ఎలా సాగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కేవలం మంగళసూత్రమే కట్టారా, లేకపోతే ఆ సప్తపతి 7 అడుగులు ఇవన్నీ కూడా వేసారా? అగ్నిగుండం చుట్టూ తిరగటం అంటే అమ్మవారి ముందు కట్టుకున్నాం కాబట్టి పసుపు కొమ్ము పసుపు తాడుతోనే కట్టారు స్టార్టింగ్. సో మీరు కళ్ళకద్దుకున్నారు ఇలాగా పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు ఏంటి? అది కూడా నిజమా ఏంటి? కళ్ళకి అద్దుకున్నారా? నిజంగానే నిజంగానే మీరు లైవ్ లో చూసినట్టు చెప్తున్నారు. సీరియస్లీ లైవ్ లో చూసినట్టు చెప్తున్నారు. అది ఒక 4 రోజులు అలాగా సాఫీగా గడిచిపోయింది. ఏంటి ఒకసారి నాకు ఒకసారి అది నేను ఊహించుకుంటాను. ఆమె ఇప్పుడు కట్టారనుకుందాం, ఏం చేస్తారు చెప్పండి? చేసంటే చూపించు. కట్టారు కదండి, ఇదే తాళం. ఓకే దాన్ని సిల్లిగా చెప్పడం ఎందుకంటే గుండెకి హత్తుకొని కాళ్ళు మొక్కి దర్శనం చేసుకోండి. కాళ్ళు మొక్కి మంగళసూత్రాన్ని కళ్ళకి అద్దుకున్నారా? అవునండి. క్షణం మీరు కెమెరా పెట్టి చూసినట్టు చెప్తున్నారు. నాకు కూడా దివ్య దృష్టి ఉందేమో. 4 సార్లు అఘోరమ్మని ఇంటర్వ్యూ చేసేటప్పటికి నాకు కూడా దివ్య దృష్టి వచ్చిందేమో. ఓకే, మంచిదే కదండి, చెడేది మంచిది అనేది తెలుస్తూ ఉంటది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మ్యారేజ్ ఎక్కడ చేసుకోబోతున్నారు? ఒక జ్యోతిర్లింగం దగ్గర చేసుకుంటాం. ఓకే, జ్యోతిర్లింగం లోపల వెళ్ళి అక్కడ కొంతమంది సమక్షంలో చేసుకుంటాం. ఇప్పుడు ఆ 2 సార్లు చేసుకున్న పెళ్ళిళ్ళు వీడియో తీసుకోలేదా, ఫొటోస్ తీసుకోలేదా? ఉండే, బట్ నా దగ్గర ఫోన్లు ఆగాయి కదా, అవి ఉంటే ఇప్పటికి మీడియాలో ఎప్పుడో రిలీజ్ చేద్దాను. ఆ ఫోన్లు పగులుతూ ఉంటాయి నాయి. ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి లైవ్ లో చేసుకుంటారా, లేకపోతే లైవ్ ఇస్తాము, అందరికి లైవ్ ఇస్తాము. లైవ్ ఇస్తారా? పెళ్లి చేసుకునేప్పుడు ముందు రోజు చెప్పండి అయితే. అందరికి ముద్దపప్పు ఆవకాయ ఉంటది వచ్చిన వాళ్ళకి. మరి అఘోరి శ్రీవర్షం 3వసారి పెళ్లి చేసుకుంటారంట. సో మేము మేజర్లం కాబట్టి మా ఇష్ట ప్రకారం నేను గతంలో నరకాన్ని అనుభవించాను. చెప్పాలంటే ఇంకొకటి 3 is our లక్కీ నెంబర్ అన్నమాట. మా ఇద్దరు లక్కీ నెంబర్ 3. సో 3 ముళ్ళ బంధం, 3వసారి పెళ్లి. ఈసారి పెళ్లి చేసుకోండి అమ్మాయి పంపించినట్టు 3వసారి అందరి ముందు పెళ్లి చేసుకోండి ఇంకా అని చెప్పని అమ్మాయి ఆజ్ఞ ఇస్తున్నట్టున్నారు. సో త్రినేత్రుడు విడదీయడం ఎవరి వల్ల కాదు, విడదీసే అంత ప్రయత్నించకండి ఊరికే. ఎందుకంటే ఇది మా ఇద్దరి జీవితాలకు ముడిపడి ఉంది. కొత్తగా ఒక 2 ప్రాణాలని సభ్య సమాజం కోల్పోదని అనుకుంటున్నాం. ఓకే, మీరు ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటే అలా హ్యాపీగా ఉండవచ్చు. మీరు ప్రజల్ని తల్లిదండ్రుల్ని మోసం చేయనంత వరకు అఫ్కోర్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించారంటున్నారు కాబట్టి. నాకు మీ తల్లిదండ్రులు బాధపడతారని తెలిసిందంటే వేరే విధంగా నేను అని ఉండేవాడిని. కానీ మీ పేరెంట్స్ అంగీకరించారు అని అంటున్నావు కాబట్టి ఓకే, నేను ఆ యాంగిల్లో తీసుకోవట్లేదు. లేదంటే
కొంచెం నేను క్రాస్ క్వశ్చన్ చేసి ఉండేవాడిని, మీ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నావా అని శ్రీవర్షిని కొంచెం నేను క్రాస్ క్వశ్చన్ చేసి ఉండేవాడిని. బట్ నువ్వు చెప్పేది ఏంటంటే మా తల్లిదండ్రులు అంగీకరించారని చెప్తున్నావు. సో అంతిమంగా ఎవరు ఎలా హ్యాపీగా ఉంటారు ఎదుటి వాళ్ళు మోసం చేయకుండా అనేది మనకి ఇష్టం. మరేంటి మీ అత్తమ్మ మామగారిని అఘోరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేది ఏమైనా ఉందా, వాళ్ళని చూసేది ఏమైనా ఉందా, ఆశీర్వాదం తీసుకునేది ఏమైనా ఉందా? యా డెఫినెట్లీ వెళ్ళాము. ఆశీర్వాదం తీసుకున్నది కోడలు పిలిచారు. 4వ రోజు ఏమో వెళ్ళాము, ఆశీర్వాదం తీసుకున్నాము. అత్తయ్య మావయ్య అని పిలిచాను, వాళ్ళు కూడా చక్కగా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా తల్లి అని పిలుస్తుంది మా అత్తమ్మ నన్ను. పార్వతి లాంటి కోడలు మాకు వచ్చిందని అన్నారా ఏంటి? అంటే జనరల్ గా మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది అంటారు కదా. తల్లి అని పిలుస్తాను, చెప్పి తల్లి అని పిలుస్తారు. మావయ్య కూడా అంతే పిలుస్తారు. నిన్ను తల్లి అని పిలిచారు. వాళ్ళైతే చాలా హ్యాపీ అండ్ తోడు దొరికింది నీకు కూడా, నీకంటూ ఒకళ్ళు ఉన్నారు నిన్ను చూసుకోవడానికి అని చెప్పని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, ఎప్పుడైనా అఘోరి దగ్గర ఐ మీన్ మామూలు లైఫ్లో ఉన్నప్పుడు సరదాగా డాన్స్ పాటలో పాడతాం కదా, ఏంటంటే ఏంటమ్మా ఏంటంటే మెయిన్ ఏంటంటే మా క్యాస్ట్ కూడా సేమ్. ఆహా, ఫీలింగ్ ఉందా ఏంటి? క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? లేదు, అలా ఏం లేదు. ఏం లేదు, అంటే రివీల్ చేసుకున్నది అంటే కలిసాము అనుకోకుండా, మన పెళ్ళయింది అనుకోకుండా, సేమ్ క్యాస్ట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మేబీ మేము గత జన్మలో నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో. అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకా అందుకే 2 సార్లు విడగొట్టినా మూడోసారి మూడోసారి బంధం ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటది, ఇంకా ఎప్పుడు విడిపోదు. ఎంతమంది వచ్చినా కూడా ఇలాగే. ఏదైతే అసలు ఆ చెయ్యి ఇలా పెట్టండి, ఆ కలర్కి ఏమైనా మ్యాచ్ ఉందా? అఘోరి అనిపించట్లేదా మీకు? అంత అందమైన అమ్మాయిని తీసుకొస్తాను, ఆ కలర్కి ఏమైనా మ్యాచ్ అవ్వట్లేదని అనిపించట్లేదా? అలాంటివి మాకేముండయి. నేను బూడిద రాసుకుంటే ఈమె కంటే అందంగా ఉంటాను. ఓకేనా? బూడిద రాసుకుంటా తెల్లగా ఉంటాం కదా, చితాభస్మం కదా. మమ్మల్ని ఎవరన్నా విడదీయడానికో మా మధ్యలోకి వచ్చి ఇంకా చాలా స్ట్రాంగ్ ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోతే ఈ 2 చేతులు ఎలాగైతే కలిసిపోయాయో ఇలాగే ఈ దేహాలను వదిలేసే అంతవరకు స్థితి తేకండి. మాకు హ్యాపీగా ఉంటాము. ఓకేనా? తెలుగు రాష్ట్రాలకి రాకపోయినా మాకేమో అంత ఇదేం కాదు. యావత్ దేశంలో బహుశా అర్థం చేసుకుంటారేమో, అంటే మీరు మోసం చేయడం లేదు, మీరు ఫేక్ కాదు అన్న తర్వాత బహుశా అర్థం చేసుకునే వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుందేమో. అంటే మీరు ఎక్కడో నచ్చలేదు కాదు అంటే అఘోరి, నేను ఏమంటానంటే మీరు చేసిన వాటిలో ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారు జనాలకి. అంటే కొంచెం గొడవ పడటం, ఆందోళన చేయడం. ఇప్పుడు మీరు నవ్వుతూ ఉన్నట్టుగా